Hello, welcome back to our channel. So students, ఈ వీడియోలో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ యూనిట్ నెంబర్ 1 థియరీ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో చాలామంది ఈ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ప్రాబ్లమెటిక్ వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. సో ఐ వాంట్ టు గివ్ యూ అ క్లారిటీ దట్ నాకు ఫినాన్స్ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ప్రాబ్లమెటిక్స్ నాకు రాదు. సో ఈ ఒక్క లెసన్ ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ 1 ఇస్ అ థియరీ బేస్డ్ కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ప్రాబ్లమెటిక్స్ అయితే నాకైతే రాదుమ్మా. సో మీరు వేరే ఛానల్స్ అయినా రిఫర్ చేయండి, లేదంటే మీ కాలేజ్ లెక్చర్స్ వాళ్ళకైనా అడగండి. హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. సో నా యూనిట్ 1 నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ అయితే లేవు, ఓన్లీ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో లాంగ్లో 8 మార్క్స్ ఒక క్వశ్చన్, షార్ట్లో 2 మార్క్స్ ఒక క్వశ్చన్. యూ విల్ అటెంప్ట్ ఇట్, అంటే టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది ఈ యూనిట్ నెంబర్ 1 నుంచి. ఓకేనా? సో ఫస్ట్ మీకు యూనిట్ నెంబర్ 1లో దేర్ విల్ బీ ఏ డెఫినెట్ క్వశ్చన్ రిలేటెడ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ది రిస్క్ అనే కాన్సెప్ట్ గురించి కంపల్సరీగా మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంటుంది. అది రిస్క్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ అంటే ఏంటి, ఏదైనా అడగొచ్చు, బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఓకేనా? సో రిస్క్ అనేది ఏంటిది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఈ రిస్క్ అనేది ప్రతి ఒక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రిస్క్ లేకపోతే ఎలాంటి పని మనం చెయ్యలేము. అది పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, బిజినెస్ లైఫ్లో కానివ్వండి, ఎన్నో రిస్క్స్ అనేది మనకు ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్క ఇండివిజువల్ ఏ పని చేసినా కూడా అందులో కొంచెం రిస్క్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది రిస్క్, అంటే మీనింగ్ అన్నమాట. ఓకేనా? సో ఈ డిఫరెంట్ టర్మ్స్లో వెన్ ప్రాబబిలిటీ ఈజ్ సర్టెన్, వెన్ ప్రాబబిలిటీ ఈజ్ అన్సర్టెన్ అని 2 సిచ్యువేషన్స్ ఇచ్చినాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, కస్టమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ త్రో చేసినప్పుడు, ఓకేనా, ఒక డైస్ మనం పంపించినప్పుడు 1 to 6 ఫేసెస్లో ఏదో ఒక ఫేస్ వస్తుందని మనకు తెలుసు. అవునా? డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ కదా. ఈ 6లో వస్తే 1 2 3 4 5 6 వస్తే ఇందులోనే వస్తాయి. 7 8 9 రాదు కదా. దాన్నే ప్రాబబిలిటీ ఈజ్ సర్టెన్ అంటాం. ఓకేనా? అంటే మనకి అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ రాదు, మనకి 7 8 9 అయితే రాదు కదా. ప్రాబబిలిటీ ఇన్ అన్సర్టెన్ అంటే ఏమంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్విక్స్, లేదంటే ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం అనుకుంటాం అవి వస్తాయి అని చెప్పేసి అనుకోం కదా. అన్సర్టెన్గా లైక్ సడన్గా మనకి తెలియకుండా, ఇప్పుడు కరోనా వైరస్ అనుకున్నాం ముందుగా మనం అనుకోలేదు కదా, సడన్గా వచ్చింది కదా. దట్ ఈస్ ది అన్సర్టెనిటీ అని అంటాం. ఓకేనా? సర్టెన్ అండ్ అన్సర్టెన్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో అన్సర్టెన్లో మళ్ళీ 2 ఉన్నాయి, ఆబ్జెక్టివ్ రిస్క్, సబ్జెక్టివ్ రిస్క్ అనేసి. ఆబ్జెక్టివ్ రిస్క్ అంటే ఏంది? రియాలిటీలో మనకి కనిపించే రిస్క్ అన్నమాట. ఓకేనా? సబ్జెక్టివ్ రిస్క్ అంటే ఏంది? ఇట్స్ జస్ట్ లైక్ జడ్జిమెంటల్ బేస్డ్. ఓకేనా? ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చితే అట్లా ఉండడాన్ని సబ్జెక్టివ్ రిస్క్ అని అంటాం. ఓకేనా? ఎమోషనల్గా, మెంటల్గా వాళ్ళ ఒపీనియన్స్ని మాత్రమే వాళ్ళు తెలియజేస్తున్నారు, దాన్ని మనం సబ్జెక్టివ్ రిస్క్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ రిస్క్ అని అంటున్నారు. సో యూనిట్ 1లో మీరు ఏం చేయండి అంటే, మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని పాయింట్స్లో మీరు 7 to 8 సైడ్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ గుర్తుపెట్టుకున్న దాంట్లో వాడు నేచర్ అడిగినా, స్కోప్ అడిగినా, ఇంపార్టెన్స్ అడిగినా, ఆబ్జెక్టివ్స్ అడిగినా, ఏది అడిగినా కూడా మీరు ఈ 8 పాయింట్స్ని ఎలాబరేట్ చేసుకుంటూ రాసేయచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇందులో నేచర్ ఆఫ్ రిస్క్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ వన్ సిచ్యువేషనల్ రిస్క్ అని అంటాం. అంటే ఒక సిచ్యువేషన్ని బట్టి రిస్క్ అనేది వస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్లో ఒక న్యూ ప్రోడక్ట్ వాళ్ళు లాంచ్ చేసినారు కాబట్టి వాళ్ళకి చాలా లాసెస్ వచ్చినాయి, వాళ్ళ కంపెనీ రిస్క్లో ఉంది. ఎందుకు వాళ్ళ కంపెనీ రిస్క్లో ఉందంటే మూల కారణం ఏమంటాము? న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినారు కాబట్టి. సో దట్ ఈస్ కాల్డ్ సిచ్యువేషనల్ రిస్క్. ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ థింగ్స్కి ఇట్ ఈస్ నాట్ వర్త్ అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? టైం బేస్డ్ రిస్క్ అని అంటాం. కొన్ని రిస్క్ టైంతో కూడినే ఉంటాయి. ఓకేనా? సో ఇదేం చేస్తుందంటే, ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే రిస్క్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి గోయింగ్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ వన్, రిస్క్ ఫ్రమ్ అన్సర్టనిటీస్ ఆర్
లాసెస్. అన్సర్టనిటీస్ అంటే మనకి తెలియకుండా జరిగేది. ఇప్పుడు మనం గూడ్స్ని పంపిస్తున్నాం, మధ్యలో యాక్సిడెంట్ అవుతుందని తెలుస్తుందా? మనకి తెలియదు కదా, ఊహించం కదా. అబ్నార్మాలిటీస్ ఉన్నదాన్ని మనం అన్సర్టనిటీస్ అంటాం. ఓకేనా? సో దాన్ని రిజల్ట్స్ అంటాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఎ బిజినెస్. రిస్క్ అనేది ఒక పార్టే కదా బిజినెస్లో. రిస్క్ లేకపోతే బిజినెస్ జరుగుతుందా? ప్రతిసారి ప్రాఫిట్స్ వస్తాయి, ప్రతిసారి కస్టమర్స్ వస్తారంటే పిచ్చి అనుకుంటుంది అని. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా డెఫినెట్గా రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంది? డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ బిజినెస్. నీ యొక్క సైజ్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఎంత లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఇది ఒక చిన్న షాప్ అనుకోండి, మా అంటే 5,000-6,000 లాస్ వచ్చే రిస్క్ ఉంటుంది. నీదో పెద్ద విప్రో, కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో రిస్క్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకేనా? దాన్ని మనం డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ బిజినెస్ అని అంటాం. ఇప్పుడు స్కోప్కి ఏం రాస్తారు? ఐడెంటిఫైయింగ్ ద రిస్క్. నీ రిస్క్ ఏందో తెలుసుకోవాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి, చేసిన దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి, తర్వాత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ తీసుకుంటే మనం రిస్క్ అనేది కంట్రోల్ చేయొచ్చు అని తెలుసుకోవాలి. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్లానింగ్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకున్నాక రిపోర్టింగ్ చేయాలి, తర్వాత మానిటరింగ్ ఆర్ రివ్యూ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మనం చేస్తాం కదా. డే టు డే యాక్టివిటీస్లో మనం ఏదైతే చేస్తామో దాని గురించి మీరు రాయండి. ఓకేనా? వై రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటున్నాడు. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినారు, ఒక కంపెనీ పెట్టినారు, రిస్క్ రాదని చెప్పి మీరు గ్యారంటీ ఇస్తారా? ఇవ్వరు కదా. సో మీరే అన్నీ చూసుకుంటారని గ్యారంటీ ఇస్తారా? ఇవ్వరు కదా. సో ఒక పార్ట్ ఆఫ్ పీపుల్ అనేది, ఒక పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఓకేనా? రిస్క్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఒక ఆర్గనైజేషన్లో నీకు ఏదైనా అప్రాప్రియేట్ డెసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోనికి ఇట్ విల్ బీ యూస్ఫుల్. నీకు ఏ మూల నుంచి రిస్క్ వస్తుందో ముందుగానే అలర్ట్ చేస్తుంది. నీ యొక్క ప్రాఫిటబిలిటీని కంట్రోల్ చేస్తుంది, నీ యొక్క వెల్త్ని కంట్రోల్ చేస్తుంది. ఎస్, నీ యొక్క రిస్క్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది, లాసెస్ రాకుండా చూసుకుంటుంది. ఇవన్నీ ఇంపార్టెన్సే కదా. సో దాని గురించి రాయండి. ఓకే? నెక్స్ట్ ఏంటి? వేరియస్ సోర్సెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ రిస్క్ మెజరింగ్ అని అంటున్నాడు. అంటే సోర్సెస్ ఆఫ్ రిస్క్, ఇంకొకటి రిస్క్ని కంట్రోల్ చేసే మెజర్స్ ఏంటి అని అంటున్నాడు. ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ రిస్క్లో బిజినెస్ సోర్స్ ఆఫ్ రిస్క్ అనేది ఉంది. అంటే గవర్నమెంట్ పాలసీస్ రిలేటెడ్ రిస్క్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్, ఎక్కువ పర్సెంట్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ వీఆర్ గివింగ్ ఇట్ టు ది గవర్నమెంట్ మీట్ ఇట్ ఈస్ ద రిస్క్ ఓన్లీ. కన్జ్యూమర్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం కూడా రిస్కే. పొలిటికల్ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా చేంజ్ అవ్వచ్చు కొన్నిసార్లు. టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడు కూడా నీ ఆటోమేటిక్గా రిస్క్ అనేది పెరుగుతుంది. ఎస్, ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ ప్రైస్ లెవెల్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కూడా వస్తుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నా, అంటే డాలర్ రేట్ తగ్గిపోయినా, డాలర్ రేట్ పెరిగినా కూడా ఇక్కడ మనకి రూపీ రేట్ కూడా చేంజెస్ అనేది అవుతాయి. ఇట్లా డిఫరెంట్ సోర్స్ అనేది ఉంది. ఈ రిస్క్ని మనం ఎలా మెజర్ చేస్తాము అని అంటే, ఇందులో చాలా చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ పర్టికులర్ థింగ్స్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం ఐడెంటికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని అంటాం. ఐడెంటికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే నీకు ఎక్కడెక్కడ తరఫు నుంచి నీకు రిస్క్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి రిస్క్ వస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఓకే? సమ్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ మేనేజ్ అబౌట్ దట్. ఇండిపెండెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంది? పాస్ట్ అండ్ ఫ్యూచర్ అవుట్కమ్ని బేస్ చేసుకొని నీ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ని తెలుసుకుంటాం. పోయినసారి నీకు 1,00,000 రూపీ లాస్ వచ్చింది, నెక్స్ట్ టైం నీకు ఇంత రావచ్చు ప్రజెంట్ ఉన్న డేటాని బట్టి అన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్ ఏంది? వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్. ఫస్ట్ వన్ స్వాట్ అనాలిసిస్. మనం ప్రీవియస్ సబ్జెక్ట్లో కూడా మనం నేర్చుకున్నాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అనాలిసిస్ నీ యొక్క బిజినెస్కి రిస్క్ వచ్చే పర్సంటేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. ఓకేనా? రిస్క్ చెక్ లిస్ట్ అని అంటాం. అంటే నీ యొక్క పాస్ట్ రిస్క్ ఎన్ని టైప్ ఆఫ్ ఉంది, ఎప్పుడెప్పుడు వచ్చింది, దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రిస్క్ ప్రాంప్ట్ లిస్ట్స్ అని అంటాం. ఈ చెక్ లిస్ట్ అనమాట ఇవి. ఓకేనా? ఇదేం చేస్తుంది? నీకు ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో రిస్క్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందనేది అనలైజ్ చేసి పెడుతుంది అనమాట. నెక్స్ట్ రిస్క్ టాక్సోమోనీ అని అంటున్నాం. అంటే ఇదేం చేస్తుంది అంటే, రిస్క్కి
ఇంకా దాని యొక్క డిస్క్రిప్షన్ ఆఫ్ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్డ్గా ప్రాంప్ట్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ పలానా రిస్క్ వచ్చిందనుకో నీకు ఇంత లాస్ వస్తుంది అన్నట్టుగా. రిస్క్ ట్రిగ్గర్ క్వశ్చన్స్ ఇది ఒక స్పెసిఫికల్ ఏరియా అనమాట. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్లో వాళ్ళ యొక్క ట్రిగ్గర్ క్వశ్చన్స్కి అనేది వాళ్ళు సమాధానం ఇచ్చుకునేటట్టుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క ఆర్గనైజేషన్లో లూప్ హోల్స్ ఏంటి అనేది నీకే తెలుస్తుంది, అవునా? సో ఆ పర్టికులర్ ట్రిగ్గర్ క్వశ్చన్స్ని నువ్వు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకునే విధంగా నువ్వు ఉండాలి. కేస్ స్టడీస్ ఈజ్ ఆల్సో హెల్ప్స్ టు ఫైండ్ అవుట్ ది రిస్క్. ఓకేనా, ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. టెక్నిక్స్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఏంటంటే జనరేటెడ్ వాట్ ఎవర్ ద రిలేటెడ్ స్టఫ్ వీఆర్ హ్యావింగ్ దాన్ని యూజ్ చేసుకొని నీ యొక్క రిస్క్ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ డెల్ఫీ టెక్నిక్ అని అంటాం. దీన్ని మనం ఇండివిజువల్ అండ్ ఆస్క్ టు కమెంట్ ఆన్ రిస్క్ అట్ డిఫరెంట్ టైమ్స్ అని కూడా అనొచ్చు. ఇదేం చేస్తుంది అంటే సర్వేస్ చేస్తుంది అనమాట. సర్వేస్ చేసి ఆ సర్వేస్లో వాళ్ళ యొక్క కస్టమర్స్ ఏం చెప్తున్నారో దాని మీద బేస్ అయ్యి ఇది దాని యొక్క రిస్క్ కంట్రోల్ అనేది చేసుకుంటుంది. ఇంటర్వ్యూస్ తీసుకొని కూడా రిస్క్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వర్కింగ్ గ్రూప్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ రిస్క్లో మీకు ఫస్ట్ బిజినెస్ రిస్క్ అంటే బిజినెస్లో వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ రిస్క్స్ అవన్నీ ఉంటాయి కదా, దానిది వన్ ఉంటుంది. నెక్స్ట్ లిక్విడిటీ రిస్క్ అని అంటాం. ఈ లిక్విడిటీ రిస్క్ ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడైనా సేల్ చేసినప్పుడైనా ఏదైతే మనకి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మనం లిక్విడిటీ రిస్క్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ మీకు ఉన్నది ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది వెన్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ సమ్ గూడ్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, అలాంటి టైంలో మనకి కొన్ని రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ అనేది ఉంటాయి. సో దాన్ని కూడా టైప్ ఆఫ్ రిస్క్ అనమాట. నెక్స్ట్ కంట్రీ రిస్క్, మన డొమెస్టిక్ దాంట్లో ఉన్న దానికి కూడా కొన్ని కంట్రీ రిస్క్స్ అనేది కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయని చెప్పేసి మీరు రాయండి. ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ మార్కెట్ రిస్క్ అండ్ క్యాపిటల్ మార్కెట్ రిస్క్ అనే దాని టైప్స్ గురించి అడిగాను. సో క్యాపిటల్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ మార్కెట్ రిస్క్, మన ప్రోడక్ట్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో దాని మీద రిస్క్ అనేది ఉంటుంది. ఇండస్ట్రియల్ బేస్డ్ రిస్క్, ఏ ఇండస్ట్రీకి అంటే ఏ ఇండస్ట్రీకి ఎక్కువ గ్రోత్ ఉంది, ఏ ఇండస్ట్రీకి పడిపోతుంది ఇప్పుడు అనేది చూసుకుంటాము. నెక్స్ట్ రెగ్యులేటరీ రిస్క్ ఉంటుంది, బిజినెస్కి సంబంధించిన రిస్క్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ సెటిల్మెంట్ చేసేది. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ కూడా ఉంటుంది. ముందుగా 7% ఇంట్రెస్ట్ ఇప్పుడు 5% అయినా అయిపోవచ్చు. ఎస్. లిక్విడిటీ రిస్క్, ప్రోడక్ట్ రిస్క్, ఇట్లా అంటే న్యూ ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడు నీకు ఏమైనా రిస్క్ వచ్చే ఛాన్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ రిస్క్స్ ఉన్నాయని కూడా మీకు క్వశ్చన్ అనేది రావచ్చు. ఓకేనా. సో మోస్ట్లీ ఇప్పుడు చెప్పిన దాంట్లో క్వశ్చన్స్లకి అయితే డెఫినెట్గా ఒకటైతే వస్తుంది. సో ఇది కూడా మనం ఇంతకుముందుకే డిస్కస్ చేసినాం. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాలి, తర్వాత నువ్వు ఇవాల్యుయేట్ చేసుకోవాలి, కరెక్ట్ మెథడ్ని చూస్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసి దాన్ని మానిటర్ చేసుకోవాలి, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూసుకోవాలి. ఇది ప్రాసెస్ ఆఫ్ రిస్క్ ఫైనాన్షియల్ ప్రాసెస్ అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. ఓకే. సో దాని మీద ఎలాబరేట్ చేసి రాస్తే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ అనమాట యూనిట్ నెంబర్ 1 నుంచి. సో యూనిట్ నెంబర్ 1 నుంచి మీరు కరెక్ట్గా అంటే నీట్గా రిస్క్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దాని గురించి చూసుకోవాలి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో రిస్క్ అనేది ఉంటుంది. అలాంటి రిస్క్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం, ఎలా సెటిల్ డౌన్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో అలా కూడా మీకు డే టు డే యాక్టివిటీస్లో ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు రిస్క్ వస్తే ఏం చేస్తారో దాని గురించి మీరు ఊహించుకొని కూడా రాయొచ్చు. రిస్క్ రిపోర్టింగ్ అంటే ఏంటి? రిస్క్ రిపోర్టింగ్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ ద రిస్క్ అనమాట. అంటే ఎక్కడ దేనివల్ల నీకు రిస్క్ వచ్చింది, నీ యొక్క బిజినెస్ కానీ నీ యొక్క కంపెనీకి కానీ దేనివల్ల రిస్క్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, వాట్ ఆర్ ద మెజర్స్, ఇవన్నీ థింగ్స్ అనేటివి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ నీకు రిస్క్ రిపోర్టింగ్లో మీకు ఉంటాయి అన్నమాట. ఈ రిస్క్ రిపోర్టింగ్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్తో కలిపి ఉంటుందన్నమాట. అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా దే విల్ చెక్ ఎవ్రీథింగ్ టు ఫైండ్ అవుట్ దిస్ రిస్క్ అనమాట. ఓకేనా. సో ఈ రిస్క్ అనేది టైం టు టైం అప్డేట్ ఉండాలి, అక్యురేట్గా ఉండాలి,
ఓకేనా, దానికి సమరీ నీట్గా రాసి ఉండాలి. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది ఉన్నాయి. సో షార్ట్లో కూడా ఇప్పుడు మనం రిస్క్ గురించి ఏవైతే నేర్చుకున్నామో టైప్స్ కానీ స్కోప్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ మీకు అందులో నుంచే మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్కి అడగడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సైడ్ పాయింట్స్ కానివ్వండి, మీనింగ్ కానివ్వండి, డెఫినెట్గా లాంగ్ 8 మార్క్స్, షార్ట్ 2 మార్క్స్, సో టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్ అనేది మీరు స్కోర్ చేసుకుంటారు. ఓకే, సో ఐ హోప్ దట్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మాత్రం ప్రాబ్లమెటిక్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ వీడియోస్ రాకపోవచ్చు మన ఛానల్లో. సో ఐ విష్ యూ అ వెరీ గుడ్ లక్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఐ ట్రై మై వెరీ లైక్ నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి. బట్ నాట్ షూర్ 99.9% అయితే అది అవ్వదు. But I'll try it. Okay, so I hope that you have got clarity. If you're having any further doubts, let me know. See you all in next video. Bye bye everyone.